తలసాని శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్కారం. సార్ అంటే ఇప్పుడు హైదరాబాద్ ఎలక్షన్ హీట్ బాగా వేడెందుకుంది. జస్ట్ పార్లమెంట్ ఎలక్షన్సే కాబట్టి 17 సీట్లకే కాబట్టి బాగా సీరియస్ గా తీసుకున్నాయి ఎన్ని పక్షాలు. ఎలా జరగచ్చు సార్ మీ అంచనా ఏంటి? గ్రౌండ్ రియాలిటీ ఏమన్నా మీకు నాడేమన్నా తెలుస్తుందా? కాంగ్రెస్ బీజేపీ మధ్యన భారత రాష్ట్ర సమితి అనబడు తెలంగాణ రాష్ట్ర సమితి శాండ్విచ్ అయిపోయి సూచన కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఇవాళ ఉన్న రేవంత్ రెడ్డి గారు నిన్న 24 గంటల ముందే మా గుజరాత్ మోడల్ స్టేట్ అని చెప్పి అద్భుతంగా పొగిడారు. మీరు బడాబాయి అన్నారు, అంతవరకు బడాబాయి తప్పులేదు. గుజరాత్ లాంటి దిక్కుమాలిన స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని చెప్పి జనందరూ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో ఆంధ్రప్రదేశ్ 2014లో అనేక ఇండెక్స్ లో ముందు ఉంది గుజరాత్ కంటే. గుజరాత్ కొన్నిట్లో ఉండొచ్చు. కేరళ నెంబర్ 1 ఉంది. మానవ అభివృద్ధి సూచికలు చాలా ఇంపార్టెంట్. మొత్తం ఆదానికి ఎంత వస్తుంది? 12 లక్షల కోట్ల సంపాదన డివైడ్ బై ప్రజలందరూ సంఖ్య వేసి ఆ గుజరాతీ మార్వాడి వ్యాపారుల సంఖ్య వేసుకుని నెమ్మది పెట్టుకుంటే అది సూచిక కాదు. కానీ 2014లో 12 సంవత్సరాల తర్వాత మోడీ గారు దాన్ని చాలా ఆలనా పాలనగా చూసుకుంటే అది స్టేజ్. 2014 తర్వాత దేశాన్ని రాసి ఇచ్చేసారు, వేరే సంగతి. కానీ గౌరవ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు పాత బీజేపీ సంబంధాలు ఉంటే ఉండొచ్చండి, అన్న డినైయింగ్. కానీ ఏకంగా గుజరాత్ మోడల్ అని చెప్పారంటే ఇవాళ ఆళ్ళు భాయి సాబ్ అయిపోయారంటే ఇవాళ కాంగ్రెస్ బీజేపీ ఒకటైపోయినట్టు అనిపిస్తుంది. నేపథ్యంలో తెలంగాణ యాంగిల్ కనుక తీసుకుని తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుకునే విషయంలో డెఫినెట్ గా బీఆర్ఎస్ తీసుకుంటే ముందు ఉంటుంది. లేకపోతే మాత్రం ఇద్దరి మధ్యన శాండ్విచ్ అండి. కాంగ్రెస్ కి 9 నుంచి 10 స్థానాలు, ఎంఐఎం కోటి, బీఆర్ఎస్ కి 1 లేదా 2 స్థానాలు స్టేషన్ ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు. బీజేపీకి 3 స్థానాల నుంచి వాళ్ళ 4-5 స్థానాల నుంచి అనుకున్న పరిస్థితి కనపడుతుంది. సార్ అంటే ఇక్కడ ఒక ప్రశ్న అడగాలి మిమ్మల్ని. అంటే రాజకీయ చరిత్ర కూడా మీకు తెలుసు బానే. ఈ మరీ ముఖ్యంగా ఈ ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక హైక్ వస్తాయి ముందర. అధికారంలోకి వస్తే ఒక దశాబ్దం, 5 ఏళ్ళు 10 ఏళ్ళు వాళ్ళు ఒక 2 సార్లు అను- అధికారం అనుభవించాక ఒక్కసారిగా దడేలు పడతాయి. తెలుగుదేశం పార్టీతో కూడా ఇది చూసాం. పూర్వం ఎన్టీ రామారావు గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉచ్చ స్థితికి ఉంది. తర్వాత అంతర్గత సంక్షోభం, పార్టీ మళ్ళా చీలింది. తర్వాత ఆ కుటుంబంలో కూడా అనేక చీలికలు పేలికలు వచ్చాయి. ఆ తర్వాత అనేక రూపాంతరాలు చెందింది. అంటే ఆ టెస్ట్ అన్నిటి కూడా పార్టీ పరంగా నిలబడింది. ఇప్పుడు టిఆర్ఎస్ కూడా అటువంటి ఒక 4 కూడళ్ల మధ్యలో ఉంటుందా అంటే ఏం చెప్తారు? అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత. ఎన్టీ రామారావు గారు అప్పుడు తెలుగుదేశం పార్టీ 1989కి చీలిపోలేదండి కుటుంబ పరంగా. మీరు అన్నది కరెక్టే. మొదటిసారి రెండోసారి ఈ దేశ చరిత్రలోనే, పార్లమెంట్ చరిత్రలోనే అత్యధిక స్థానాలు ఉన్న ప్రతిపక్ష పార్టీ కింద 5 సంవత్సరాలు ప్రధాన భూమిక పోషించిన మాట నిజం. మీరు చూశారు. మీరు అన్నట్టు నేషనల్ ఫండ్ చైర్మన్ గా చేస్తే ఆయన్ని తర్వాత వచ్చిన 2 స్థానాలు బొబ్బిలి నుంచి కెంబూరు రామ్మోహన్ రావు గారు, నరసాపురం నుంచి విజయ్ కుమార్ రాజు గారు మాత్రమే నెగ్గారు. మీరు అన్నట్టు ఆ, బాగా పెరిగిన దడేల్మని అన్నారు. దడేల్మని సౌండ్ లేకుండానే పడిపోయింది. 2 సీట్లు పడిపోయింది అని చెప్తున్నాను. అవును. ఇవాళ మీరు అంది కరెక్టే. బట్ ఇట్ రీగైన్డ్. అది ఒక ప్రాంతీయవాదం అని కాదు, ఉమ్, తెలుగు జాతి అనే కాన్సెప్ట్ మీద వచ్చిన మాట వాస్తవం. ఉప ప్రాంతీయవాదం మీద వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. ఇది క్యాపిటలైజ్డ్ సెంటిమెంట్ ని బాగా క్యాపిటలైజ్ చేసుకుంది. రెండోసారి తగ్గిపోవాల్సిన సెంటిమెంట్ చంద్రబాబు నాయుడు గారు మా గురించి ఆయన రాజీనామా చేయాల బీజేపీలో. ఆయన దేశ స్థాయిలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేస్తాను దిక్కుమాల చర్యలు నమ్మి సోనియా గాంధీ గారి దగ్గర వెయిటింగ్ చేసి వెళ్ళి కలిసి వచ్చి ఆయన పార్టీకి ఇతోదికి సహాయం చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ డోల్ డ్రమ్స్ ఉంటే ఆర్థికంగా అన్ని విధాలుగా సహాయం చేసి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు ఆయన. అది వేరు. అందువలన ఇవాళ పరిణామాలు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి లభించిన వరం ఏంటంటే వాళ్ళ వారసులు లాంటి ఇద్దరు, కవిత గారు కాదు బట్ కేటీఆర్ గారును హరీష్ రావు గారు, వాళ్ళిద్దరూ కనుక కలిసి పనిచేసుకుని తెలుగు జాతి ఆత్మగౌరవంలో భాగమైన తెలంగాణ కూడా తెలుగు జాతిలో భాగమే. ఈ విధంగా వెళితే మాత్రం డెఫినెట్ గా నిలబడుతుంది. లేకపోతే మాత్రం మనం ఇంతకుముందు చెప్పినట్టు 9-10 సీట్లు కాంగ్రెస్ కి, 5 సీట్లు బీజేపీకి, 1-2 సీట్లు వీరికి, 1 సీటు ఎంఐఎంకి వచ్చే అవకాశం మాత్రం కనపడతా ఉంది. సార్ అంటే ఇందాక నేను తెలుగుదేశం పార్టీతో ఎందుకు పోల్చానంటే
లక్ష్మీపార్తి గారు, ఎన్టీ రామారావు గారి సంక్షోభం ఆ సమయంలో మీరు చెప్పింది రెండోది కాదు, అది మూడో ఎన్నిక తర్వాత, అవును 94 తర్వాత 95లో జరిగిన సంఘటన మీరు చెప్తున్నారు. అవును. అంటే అక్కడ తీసుకుంటే ఎన్టీ రామారావు గారు, లక్ష్మీపార్తి గారు ఒకవైపు ఉంటే మిగిలిన కుటుంబం అంతా కూడా అల్లుళ్ళు కానీ, కొడుకులు కానీ, కూతుళ్ళు కానీ అందరూ ఏకతాటిపై ఉన్నారు. ఆ తర్వాత క్రమేపీ అల్లుళ్ళు విడిపోయారు, మళ్ళా కొడుకు కూడా బయటకు వెళ్ళి ఇంకో పార్టీ పెట్టుకున్నాడు. అంటే మీరు చూసి కాదు కాదు, మళ్ళీ దగ్గుబాటి వెంకటేశ్వర గారు వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు నన్ను అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. అవును అన్నా తెలుగుదేశం ఆయన విభేదించారు. లక్ష్మీపార్తి గారు సొంత పార్టీలో ఆ పార్టీ తరపునే దగ్గుబాటి వెంకటేశ్వర గారు రాజ్యసభ సభ్యుడి కింద నెగ్గారు. లిటరల్ గా 4 దారుల్లో వెళ్ళింది ఆ కుటుంబం మనకి. లక్ష్మీపార్తి గారితో ఉదాహరణకుంటే చంద్రబాబు నాయుడు గారితోటి. కానీ కేసీఆర్ గారి విషయంలో మాత్రం హరీష్ రావు గారు పక్క వెళ్తే పార్టీ సస్టైన్ అవ్వదండి. అదే 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 వస్తున్నాను. మీరు కేటీఆర్ వెరీ గారు, డిఫికల్ట్ టు హరీష్ సస్టైన్. రావు గారు ఇద్దరు కలిసి పనిచేయాలంటున్నారు. ఇక్కడ వాళ్ళలో కూడా 4 స్తంభాలు ఉన్నాయి. సంతోష్ అంటున్నారు, కేటీఆర్ అంటున్నారు, హరీష్ అంటున్నారు, కవిత అంటున్నారు కేసీఆర్ గారి తర్వాత. సంతోష్ గారికి ఆయన నిజంగా గ్రీన్ ఇండియా పేరు మీద ఆయన నిర్వహించిన కార్యక్రమాల వరకు చాలా ఎక్సలెంట్ అండి. బట్ ప్రజల్లో తెలియదు. కవిత గారికి నెగిటివ్ ఇమేజ్ ఉంది, పాజిటివ్ ఇమేజ్ ఉంటుంది. ఒకప్పుడు తెలంగాణ జాగృతి పేద మీద నేనేం తప్పు పట్టను, కానీ ప్రజల్లో ఎందుకనో ఈ మిగతా వాళ్ళు చేసిన ట్రోలింగ్ వల్ల నెగిటివ్ ఇమేజ్ ఉంది. కేటీఆర్ గారికి అహం అనుకుని ఉందా, లేదా హరీష్ రావు గారి పాత ఇమేజ్, వీళ్ళు ఓవర్కమ్ అయ్యారు. అందువలన ఇప్పుడు వాళ్ళందరూ నాట్ ఇంపార్టెంట్ అండి. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మాత్రమే ఇంపార్టెంట్. హరీష్ రావు గారు కార్యదీక్షాధ్యక్షుడు డెఫినెట్ గా. సరే, ఉద్యమంలో మేము వాళ్ళు విభేదించుకున్న సందర్భాలు ఉండొచ్చు, కానీ మీరు విశ్లేషణ అడిగారు కాబట్టి చెప్పాను. ఈ నేపథ్యంలో ట్రబుల్ షూటర్ కింద కూడా పేరు పొందాడు ఆయన. అందువలన దట్ ఈస్ వెయిట్ అండ్ సీ అండి. నా అభిప్రాయం ప్రకారం ఇది నిర్దిష్టంగా ఉంది తెలంగాణలో. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మాత్రం ట్రోలింగ్ అవుతానే ఉంటాయి. పూర్వం బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఒకటని వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ లేపేయడానికి జాతీయ పార్టీలు రెండు ఏకమైనవి అంటే తెలంగాణ తెలుగు బిడ్డ ఖచ్చితంగా తిరగబడతాడు. అది కేసీఆర్ గారి మీద నాకు కోపం ఉంది. ఎందుకంటే తెలుగు జాతిలో ఒక భాగమైన ఆంధ్రులు అని పేరు చెప్పి చాలా అసహ్యకరంగా ఆయన మాట్లాడిన ఇప్పుడు నా గుండెలో గాయం అలాగే ఉంది. కానీ అంతిమంగా ఎవరైనా నా తెలుగు బిడ్డ ఆయన ఉత్తర భారతీయ జనతా పార్టీలో లేకపోతే దారుణంగా ఉన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరితో మనం చేయాలా? డెఫినెట్ గా నేను కోరుకుంటాను సింగరేణి భూగర్భం ఉన్న గనుల్ని గుమా వ్యాపారులు పరం చేసేదానికి ఇద్దరు పోటీ పెడితే డెఫినెట్ గా టీఆర్ఎస్ వేసి నిలబడుతుంది. మాకు ఒక ప్రాంతీయ పార్టీ కావాలనుకుని ప్రజలు భావిస్తారు ఖచ్చితంగా. నేను అక్కడ తెలుగుదేశం, వైకాపా, ఇక్కడ టీఆర్ఎస్ వీళ్ళు ఉండాలని కోరుకుంటాను. వామపక్షాలు కూడా ఉండాలని కోరుకుంటా. ఇక విభజిత ఆంధ్రప్రదేశ్కి వస్తే నాశనం చేసిన ఈ రెండు పక్షాలే. కేంద్రంలో ఉన్న ఈ గోమా పార్టీను మరియు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎన్నెన్నో నాటకాలు చేయనివ్వండి. అందువల్ల ప్రాంతీయ పక్షాలు ఇవాళ కొత్త నాయకులు వచ్చారు. గవర్నీలు షర్మిల గారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వారు. మాకు ఆంధ్రప్రదేశ్ సంబంధం ఏంటన్నా వారు అన్నారు. వారి గౌరవ అధ్యక్షురాలు విజయలక్ష్మి గారు కూడా ఆంధ్రకి ఆ రాష్ట్రానికి మనకు సంబంధం ఏంటన్నారు. ఆంధ్రాకి ఏంటి ఆడపిల్ల ఇడపిల్ల ఒక 500 సార్లు మాట్లాడారు. కానీ వాళ్ళు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి నియంత్రణ ప్రాంతీయ పార్టీ అని మాట్లాడుతున్నారు. మరి ఆవిడ పెట్టుకున్న ప్రాంతీయ పార్టీ కాదు అప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ అంటే అంతర్జాతీయ పార్టీనా? విచిత్రంగా ఉందండి. అందువల్ల నేను తెలుగు బిడ్డగా కోరుతున్నాను. తెలుగు జాతికి అన్యాయం జరిగింది కూడా ఈ రెండు జాతీయ పక్షాల వల్ల జరిగింది. ముఖ్యంగా ఉత్తర భారతీయ జనతా పార్టీ జరిగింది. నేను అన్న మాటలు ఆ రెండు పార్టీలకు నచ్చపోయినా తెలుగు బిడ్డగా నేను తెలుగు జాతి గొప్పగా ఉండాలని కోరుకునేవాడిగా డెఫినెట్ గా వీళ్ళందరికీ కూడా మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి కానీ మిగతా పార్టీలు బీఆర్ మన వీరు పెట్టారు, ప్రవీణ్ కుమార్ గారు పెట్టినా ఎవరు పెట్టినా వాళ్ళందరూ ఉండాలని కోరుకుంటాను. నా తెలుగు జాతి ప్రథమ ప్రాధాన్యతగా తెలుగు జాతికి వాళ్ళు 2-3 డాక్టర్లు విడిపోయి ఉండొచ్చు, వాళ్ళు ఉండాలని కోరుకుంటాను. టీఆర్ఎస్ లేవాలని కోరుకుంటున్నాను. వాళ్ళు చేసిన తప్పులు చాలా ఉన్నాయి. అహంకారం తెలిపడి తప్పులు చేసి చాలా ఉంది. మమ్మల్ని తిట్టిన బాధ కూడా ఉంది, వేరే సంగతి. కానీ ఆ గుమా వ్యాపారి దగ్గర నా తెలుగు జాతిని ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడానికి మాత్రం ఒప్పుకోను. మీరు ఏదనుకున్నా నేను డిస్టింక్ట్ డిఫరెంట్ అనుకోండి. నా అభిప్రాయాలు స్పష్టంగా తెలియజేయాల్సిన బాధ్యత నాకుంది. చరిత్రలో రికార్డ్ చేసి పెట్టుకోండి. డెఫినెట్లీ సార్. ధన్యవాదాలండి గారు.